పలిమల మండలంలో దాదాపు 300 ఎకరాల భూ కుంభకోణం. ఈ ప్రాంత ప్రజలు 40 సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంతని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు 40 సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం 50% వాటా కోసం 300 ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది. కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది. ఈ ముందుగా 2008లో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి, అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు. అక్కడ మంతిని ముత్తారం ఆ రోజు మండలం, అది ఇవాళ రామగిరి మండలం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఆయన ఎందుకు కొనుడో ఇవాళ మంతిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పీటీసీ గారు, ఆయనది మంతిని ముత్తారం మండలం, ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది 2008 రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దాదాపు వాళ్ళే ఒక 30 పైచిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు 2008లో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు. మేం కాస్తులో ఉంటున్నాం, మాకు ఇవ్వాలి ఈ భూములని. 2014లో వాళ్ళు 2008లో రిజిస్ట్రేషన్ చేసుకొని 2014 నుంచి 2008 తర్వాత వాళ్ళు ఇక్కడ కాస్తులోకి వస్తే వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళు దరఖాస్తులు కూడా పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ భూములు మావని, మాకే చెందాలని ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తుంటే, మళ్ళీ అధికారంలోకి రాగానే మంత్రి గారు ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యిండు. ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇవాళ మినిస్టర్ అయిన పుణ్యాన మాకేమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తే, ఈ ఎస్సీ ఎస్టీల భూములని ఆయన తమ్మునికి వాటా మాట్లాడుకొని 50% వాటా కోసం ఇవాళ దాదాపు ఇప్పటికే 200 ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎంఆర్ఓ కూడా ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయలేదు. దీని మీద ఎంక్వైరీ చేయాలి. మళ్ళీ వాళ్ళ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళే సోషల్ మీడియాలలో పెడుతున్నారు, ఎంక్వైరీకి ఆదేశించిండు మంత్రి అని. ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎవరు ఆదేశిస్తే మళ్ళీ ఎంఆర్ఓనే ఎంక్వైరీ, ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం ఏ విధంగా ఉన్నదంటే, వాళ్ళే దొంగతనం చేయడం, వాళ్ళే దొంగ అని మొత్తుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా మారిపోయింది. ఎమ్మెల్యే దీనికి వత్తాసు పలకడం, ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకేం తెలుసు, నాకేం తెలియదు, నాకేం సంబంధం అని బుకాయించడం, ఇంకా రైతులు వెళ్తే నా మాట కలెక్టర్ ఇంట్లోడని వాళ్ళ మంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. దీని పూర్తి ఆధారాలు ఇవాళ డక్కన్ సిమెంట్ వాళ్ళు తీసుకునే వాళ్ళ పేర్ల మీద నిన్నటి వరకు అంటే ఈ మంతిని ప్రాంతంలో ఉన్న వాళ్లకు రిజిస్ట్రేషన్లు అయితే రేపో మాకో వాళ్ళు విధిలేక మా భూములు మాకే ఇచ్చేస్తారని. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ ఆ రోజులలో చెప్పేటువంటి తోక పాస్బుక్లు ఉండేటివి. వీళ్ళకు ఈ పలిమల ఫ్లడ్స్ రావడం వల్ల ఊరు మునిగిపోయింది. మునిగిపోతే ఆ కాగితాలు కూడా కొట్టుకపోయినాయి. ఈ విధంగా వాళ్ళకు అవి కూడా ఉండేటి కాగితాలు. అంతేకాకుండా ఒకసారి కాలిపోయినది కూడా, ఊరంతా కూడా కాలిపోవడంతో కూడా వీళ్ళ కాగితాలు పోయినాయి. అయితే ఇక్కడ వీళ్ళు అనాదిగా వచ్చినటువంటి ఆ విషయాన్ని ఇవాళ కాకపోతే రేపు మాకు ఇస్తారు లోకల్ వాళ్ళు, ఏదో రోజు వస్తారని వీళ్ళు అది ఆలోచిస్తుంటే, ఇవాళ ఎక్కిన వీళ్ళు ఏం చేశారు, ఇక డక్కన్ సిమెంట్స్ కంపెనీకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఎమ్మెల్యే కుటుంబానికి
పార్ట్నర్షిప్ కోసం